అండి అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా, ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తారని చెప్పేసి లక్షలాది మంది పేదవాళ్ళ పేదింటి కళ. బట్ ఏంటంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ అవతరణ దినోత్సవం అండి. జూన్ 2వ తారీఖున ఇందిరమ్మ ఇళ్లను 2వ విడతలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఎస్, మొదటి విడతలో 1,00,000 ఇళ్లను రిలీజ్ చేయడం జరిగింది, బట్ కంప్లీట్ చేయడం జరిగిందండి. బట్ 2వ విడతలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి కూడా 2,500 ఇళ్లను కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. కొత్త పెన్షన్లపై కూడా ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి. 2 లక్షల పెన్షన్లను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. జూనియర్ కాలేజీల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సార్, రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసే విధంగా, అకాల వర్షానికి నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వం పలు రకాల ఆలోచనలు చేసి దీనిపై కూడా రైతులకు బెనిఫిట్ ఉండే విధంగా ఒక ప్రకటనను చేయబోతూ ఉంది. జూన్ 2వ తారీఖున ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజులు అధికంగా పెంచేస్తున్నారు, బట్ ఫీజుల నియంత్రణ గురించి కూడా అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీ కింద 500 ఎకరాలను కేటాయించనున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యల గురించి మరియు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా మాట్లాడి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రకటన చేయబోతూ ఉన్నారు. ఇలా చాలా రకాలుగా 15-16 రకాల సమస్యల గురించి కూడా అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెయిట్ అండ్ సీ. యూట్యూబర్స్, ఆడియన్స్, వ్యూవర్స్, వాచర్స్, మరి జూన్ 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోయేటువంటి అంశాల గురించి మీరేమనుకుంటున్నారనేది మీ స్పందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.